వెల్కమ్ టు న్యూస్ అడ్డా. కొత్త ఏడాదిలో బీఆర్ఎస్ పార్టీకి కష్టాలు అటువైపా ఇటువైపా. కొత్త ఏడాదిలో బీఆర్ఎస్కు కష్టాలు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. న్యూ ఇయర్లో గులాబీ పార్టీ నేతలను 3 ప్రధానమైన కేసులు ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరుసగా ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసు, కాళేశ్వరం అవినీతి కేసుల్లో విచారణలు షురూ కానున్నాయి. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు టి హరీష్ రావు, కేటీఆర్ను విచారించేందుకు సిట్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఫార్ములా ఈ రేస్ కేసు కూడా జనవరిలో స్పీడప్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈలోపు కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారించేందుకు కేంద్ర హోంశాఖ నుంచి క్లియరెన్స్ వస్తుందని అధికారులు భావిస్తున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత ఆయా కేసుల్లో వరుస విచారణలు మొదలు కానుంది. ఓ కేసు తర్వాత మరో కేసులో కీలక నేతలైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు విచారణలను ఎదుర్కోక తప్పదని ప్రచారం జరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. దీంతో పార్టీ కేడర్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసు విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసును విచారిస్తున్న సిట్ ఆఫీసర్ల టీం ముందుగా హరీష్ రావు, కేటీఆర్ కు నోటీసులిచ్చి విచారణ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులిచ్చి విచారణకు పిలవాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసిందే. అయితే ఈ కేసులో ఎవరిని ఎప్పుడు పిలవాలనే అంశంపై ఓ క్యాలెండర్ను సైతం ఎంక్వైరీ టీం రెడీ చేసినట్లు చర్చ నడుస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో A2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారించేందుకు అనుమతివ్వాలని సుమారు నెల రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఆ లేఖపై మరింత సమాచారం తెప్పించుకున్న కేంద్ర హోంశాఖ పరిధిలోని DOPT అధికారులు జనవరిలో అరవింద్ ను విచారించేందుకు క్లియరెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో అరవింద్ కుమార్ ను విచారించిన తర్వాత ఏసీబీ ఆ వెంటనే A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత వెనువెంటనే ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టేందుకు సీబీఐ సైతం జనవరి తర్వాత రంగంలోకి దిగే ఛాన్స్ ఉందని స్పష్టమవుతోంది. ఈ కేసును విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీబీఐకి లేఖ రాసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాల కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును కేంద్ర విచారణ సంస్థ విచారణకు పిలువనున్నట్లు అంచనా వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ లీడర్ల అక్రమాలపై విచారణలు జరిపి జైలుకు పంపుతామని కాంగ్రెస్ లీడర్లు పలుసార్లు ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా గులాబీ లీడర్ల అక్రమాలపై విచారణలు ఎప్పుడు అనే ప్రశ్నలు కార్యకర్తల నుంచి సైతం వస్తున్నాయి. అయితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ఇదే సరైన సమయమని కేడర్ చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో 3 ఏళ్ల సమయం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో యాక్షన్ తీసుకుంటే ప్రజల్లో ప్రతిపక్ష పార్టీకి పెద్దగా సానుభూతి వచ్చే అవకాశం ఉండదని, కానీ ఆలస్యం చేస్తే మాత్రం అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంటుందని చర్చ జరుగుతోంది. ఈ కేసుల విచారణ ఎటువైపు తిరుగుతుందో వేచి చూడాలి.